హలో గైస్ హాయ్. సో ఇవాళ మెడికల్ టర్మ్స్‌లో ఏంటంటే ఆలిగూరియా అంటే ఏంటి అనేదైతే చూసేద్దాం. సో ఆలిగూరియా అంటే ఏంటంటే డిక్రీజ్డ్ యూరిన్ అవుట్‌పుట్ అన్నమాట. సో కిడ్నీ ఇష్యూస్ వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ యూరిన్‌కే వెళ్ళరనమాట. సో పర్ డేకి 1 టైము, 2 డేస్‌కి ఒక 2 టైమ్స్ ఇలా వెళ్తా ఉంటారనమాట. సో ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళకుండా ఉండడాన్ని ఏమవుతున్నారంటే అలిగూరియా అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ డిస్యూరియా అంటారనమాట. సో డిస్యూరియా అంటే మెడికల్ టర్మ్‌లో డిస్యూరియా అంటే డిఫికల్టీ డ్యూరింగ్ పాసింగ్ ద యూరిన్ అనమాట. యూరిన్‌కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందిగా ఉంటుంది. మంటుండడము, బర్నింగ్ సెన్సేషన్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఎన్యూరియా అంటాం. సో ఏఎన్‌యుఆర్ఐఏ. సో ఎన్యూరియా అంటే కంప్లీట్‌గా ఆబ్సెన్స్ ఆఫ్ యూరిన్ అవుట్‌పుట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ ఎక్కువ మనం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌లో చూడగలం. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ ఎక్స్‌పెల్ అనేది అవ్వదన్నమాట. సో అది ఎక్స్‌ట్రిమిటీస్‌లో చేతుల్లో గానీ, కాళ్ళల్లో గానీ, లైక్ తొడల్లో గానీ స్టోర్ అయిపోతుందన్నమాట. అందువల్ల ఎడిమా గూడా అనేసి అంటారు. వాటిని పెడల్ ఎడిమా అంటారు. సో 2 పాదాల దగ్గర వాచిపోవడాన్ని పెడల్ ఎడిమా అనైతే అంటారు. సో గైస్ మరిన్ని మెడికల్ టర్మ్స్ తెలుసుకోవడం కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ.